హీరోయిన్ సాయి పల్లవి ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఈమెకున్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసింది. తన అద్భుతమైన నటన, డాన్స్తో ప్రేక్షకుల మనసు దోచేసింది సాయి పల్లవి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో నటించి మంచి క్రేజ్ను సంపాదించుకుంది. అయితే కథల ఎంపిక పరంగా సాయి పల్లవి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకసారి కథలో పాత్ర నచ్చకపోతే అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమాలో నటించనని కుండ బద్దలు కొడుతూ చెప్తోంది. ఇక గ్లామర్ షో చేసే పాత్రలకైతే చాలా దూరంగా ఉంటుంది. అయితే తాజాగా సాయి పల్లవిపై ఏదో కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి ఏదైనా ఒక పాత్రను ఒప్పుకుందంటే అందులో నటించింది అనడం కన్నా జీవించింది అనడం మేలు. అంతలా తన న్యాచురల్ నటనతో కో స్టార్లకు పోటీనిస్తుంది. మరి అంత టాలెంట్ ఉన్న సాయి పల్లవిపై ఇండస్ట్రీలో ఏదో తెలియని కుట్ర జరుగుతోందని వార్తలు గుప్పమంటున్నాయి. ఎందుకంటే ఇటీవలే సాయి పల్లవి నితీష్ తివారీ రామాయణం సినిమాలో నటిస్తుందన్న విషయం తెలిసింది. అయితే అందులో సాయి పల్లవిని సీత పాత్ర నుంచి తొలగించి ఆ స్థానంలో జాన్వీ కపూర్ని తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని తాజాగా తేలింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని రుజువైంది. అలాగే అందం, తెలివితేటలు ఎన్ని ఉన్నా సాయి పల్లవి స్థానంలో జాన్వీ ఎప్పటికీ రీప్లేస్మెంట్ కాలేదు. పైగా సాయి పల్లవి నటన, టాలెంట్ మీద ఎవరైనా దిగదుడిపే. ఈ విషయంలో సీనియర్ దర్శకుడు నితీష్ తివారీ పూర్తి క్లారిటీతో ఉన్నారు. అంతేకాకుండా సీత పాత్రలో సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని ఆయన భావిస్తున్నారట. కాగా సాయి పల్లవిని సీత పాత్ర నుంచి తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు గాసిప్లను అస్సలు నమ్మవద్దని కూడా చెప్తున్నారట. మరి ఏది ఏమైనా సీత పాత్రలో సాయి పల్లవి అయితే చాలా బాగుంటుంది. అయితే ఆ పాత్రలో ఒదిగి న్యాయం చేస్తుందని ఆమె ఫ్యాన్స్ కూడా సాయి పల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇండస్ట్రీలో సాయి పల్లవిపై కుట్ర జరుగుతుందనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.